నెల్లూరులో నాగుల చవితి శ్రీ నాగ మానసాదేవి పుట్ట దగ్గర పోటెత్తిన భక్తులు. శ్రీ ఏకాదశ నాగులో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్ట. నెల్లూరు రూరల్ పరిధిలోని హెచ్ఆర్ కళ్యాణ మండపం వద్ద వెలిసియున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి పుట్టయందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మొదటి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇనమన మెల్లూరి వసంతరావు శర్మ మాట్లాడుతూ, పురాతన ఏక మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ఎంతో విశిష్టమైనదన్నారు. నాగుల చవితి సందర్భంగా 2 సంవత్సరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరులో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్య పుట్టయందు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇది సజీవ పుట్టిది. ఎంతో మంది భక్తులకి ఇది ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మొక్కులు తీర్చుకుంటూ జరుగుతూ ఉంది. అలాగే గత 20 సంవత్సరాల నుంచి కీర్తిశేషులు చక్రాల వెంకట హనుమత్ పాదసారథి గారు, వాళ్ళ మాతాజీ గారు, వాళ్ళ సతీమణి చక్ర మీనాక్షి గారి సహకారంతో ఈ పుట్ట ముందు పక్కంతా గుడిని అభివృద్ధి చేస్తూ కార్యక్రమం నిర్వహించి వచ్చారు. తరువాత గత 5 సంవత్సరాల నుంచి చక్రాల ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గుడికి ఆయన ప్రధాన అర్చకుడు చేసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను ఆలయ ప్రధాన అర్చకులుగా నియమించబడి జరిగింది. ఆ రోజు నుంచి అహర్నిశలు కృషి చేసి గుడి అభివృద్ధికి ఎన్నో విధాల చేస్తూ వచ్చాము. అలాగే ఈ సంవత్సరం మనము కార్తీక మాసంలో 30 రోజుల పాటు స్వామివారికి పచ్చకర్పూరంతో విశేషంగా అభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ప్రాతకాలీన స్వామివారికి ఎంతో మంది మహిళలు వచ్చి పుట్టలో పాలు పోసి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ వచ్చారు. ఇదే విధంగా మన ఆలయ మేనేజర్ అయినటువంటి ఆనంద్ కుమార్ గారి సహకారంతో ప్రతి ఒక్క పనిలోనూ నాకు వెన్నంట ఉండి మీరు చేయగలిగితే చేయమని చెప్పి నాకు భరోసా ఇచ్చి ఈ రోజు ఇంత అభివృద్ధి చేయాలంటే అది ఆయన సహకారం. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ తెలియదు. ధన్యవాదాలు. వసంతరావు శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు ఇనమన వసంతరావు శర్మ. నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న పొదలకూరు రోడ్లో ఉన్న ఈ బాలసుబ్రహ్మణ్య పుట్టకి నా పేరు చక్ర ఆనంద్ కుమార్. నేను దీనికి మేనేజర్గా వ్యవహరిస్తున్నాను. ఈ పుట్ట సజీవ పుట్ట. ఇవాళ నాగుల చవితి సందర్భంగా ఇక్కడ ఈ అందరికి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది సజీవ పుట్ట. ఇది మా అన్నయ్య గారి అబ్బాయి చక్ర హనుమత్ వెంకట పాదసారథి గారు, వాళ్ళ తల్లి గారు ఇక్కడ కొంత జపము చేసి తపస్సు చేసి ఆ ఫలితం అక్కడ అర్పించి అది సజీవ పుట్టగా ఏర్పాటు చేసి దేవాలయ మందిర నిర్మాణం కావిచ్చారు. మా అబ్బాయి పరమపదించిన తర్వాత ఇనమన మెల్లూరి వసంతరావు గారిని దీని ప్రధాన అర్చకులుగా నియమించుకున్నాము. వారు వచ్చిన తర్వాత దీనికి బహుదా అభివృద్ధి జరుపుతూ ఒక రూపురేఖలు దిద్దుతూ దీన్ని అభివృద్ధిలో వస్తున్నారు. దీనికి కారణం భక్తుల సహకారము, సహాయ సహకారాలు. వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా, ప్రోత్సాహం లేకుండా ఎక్కడ ఏ అభివృద్ధి జరగడం కష్టము. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ అందరి భక్తులకి మరల విన్నపం చేయించలేముగా మీ సహాయ సహకారం ఎప్పుడు మాకు సహకరిస్తూ ఈ ఆలయ అభివృద్ధి మరింత దోహదపడుతుందిగా అందరికీ విశ్వసిస్తూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.